ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. తిలత గారు నమస్తే అమ్మా. అక్టోబర్ మంత్కి సంబంధించి ఎస్పెషల్లీ రాహుకేతు మారుతున్నారు కాబట్టి అది ఏ రోజు జరగబోతుంది, రాసుల వారికి మనం చూసుకుంటే అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటారా? ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి? అక్టోబర్ 30వ తారీఖు 2023 మనకి రాహుకేతువులు మారబోతున్నారు. అంటే రాహుకేతువులు మనకి ప్రతి ఒక రాశిలోనూ 18 నెలల పాటు ఉంటారనమాట. అందుకనే ఇప్పుడు మనకి 2023 అక్టోబర్ 30వ తారీఖు నుంచి రాహువు మేషరాశి నుంచి మీనంలోకి, అలాగే కేతువు తులారాశి నుంచి ఆయన కన్యారాశిలోకి మారబోతున్నారు. కాబట్టి వీళ్ళు 18 months ఉంటారు కనుక వీటి ప్రభావం చాలా ఉంటుంది. ఆ ప్రభావం ఏమిటి, ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మన రాహుకేతువుల మార్పు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనం ఇక్కడ జాతకాల గురించి మాట్లాడట్లేదు, ఎందుకంటే మనకి జాతకాలు ఏమీ మనం చూడం కనుక. రెండోది, ఆ రాశిలో ఆ గ్రహం ఉంటే ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ముందుగా మనం ఏం చేద్దామంటే మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. మేషరాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి అసలు ముందర గురువు మనకి మేషంలో రాహుతో పాటు ఉండటము, అక్కడి నుంచి రాహు మెల్లగా కదిలి ఇక్కడ మనకి మీనంలోకి రావటము. మీనంలోకి వచ్చినప్పుడు రాహుగ్రహం ఏం చేస్తూ ఉంటుందంటే మనకి ఆపర్చునిటీస్ని ఇస్తూ ఉంటుంది. అంటే ఎలాంటి ఆపర్చునిటీసు అని అంటే, చాలా వరకు మనం ఎందులో అయినా బంధించుకొని కూర్చున్నాం అనుకో, ఈ బంధం నుంచి విడిపోవాలి అనే ఆలోచనని కలిగిస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, స్టూడెంట్స్ కానీ, వీళ్ళు కానీ విదేశాలకి వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది. బట్ ఏంటంటే నువ్వు గమనించాల్సింది, మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఏమైనా చెయ్యాలన్నా ఎక్స్పెండిచర్స్ అనేవి ఉంటాయి కనుక ఎక్స్పెండిచర్స్ అనే దాని విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే కేతువు వీళ్ళకి ఎక్కడుంటాడు, షష్టంలో ఉంటాడు కనుక కేతువు ఎప్పుడైతే షష్టంలో ఉంటాడో లిటిగేషన్స్, కోర్టు కేసులకి సంబంధించి ఆయన చాలా వరకు కూడా మనకి రిలీఫ్ని ఇస్తూ ఉంటాడు. అలాగే వాటికి సంబంధించి ప్రాసెస్ కూడా చేపిస్తూ ఉంటాడు. కాబట్టి వీళ్ళు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అని అంటే, కృష్ణుడి యొక్క ఫ్లూట్ ఉంటుంది కదా, కృష్ణుడి ఫ్లూట్ని గనక ఈశాన్యం దిక్కులో హాల్లో గనక పెడితే అనేక రకాలుగా వీళ్ళకి బాగుండబోతుంది. ఓకే. తర్వాత ఇప్పుడు మనం వృషభ రాశి వారికి చూద్దాం. ఇంకా వృషభ రాశి వారికి గనక మనం చూస్తే, వృషభంలోకి వచ్చేటప్పటికల్లా రాహు వీళ్ళకి ఏకాదశంలో ఉంటే ఇక్కడ కేతువు పంచమంలోకి వస్తాడు. మామూలుగా శాస్త్రం ఏం చెప్తోంది అని అంటే, ఏకాదశంలో రాహుగ్రహం ఉంటే చాలా బాగుంటుందన్నమాట. అందుకని ఒక రకంగా ఆర్థికంగా వీరికి చాలా అనుకూలంగా ఉండబోతోంది అని చెప్పొచ్చు. అలాగే రిలేషన్షిప్ విషయంలో కూడా వీరు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కమ్యూనికేషన్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. రాహువు ఒక్కొక్కసారి మనలో తెలియకుండానే మనలో ఒక గర్వాన్ని పెంచుతూ ఉంటాడు. ఆ గర్వం అనే దాని జోలికి వెళ్ళకూడదు. తెలియకుండా మనం మాట్లాడే మాటలు మన ఒక బంధుమిత్రులతోటి, మన స్నేహితులతోటి, మన ఒక అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి ప్రాబ్లంని క్రియేట్ చేస్తుంది. ఇంకా పంచమంలో కేతు ఉంటాడు కనుక సంతానానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది, మేము ఏం చేస్తున్నాము, మేమేం కావాలని కోరుకుంటున్నాము, అలాగే మాకేం వస్తుంది, దీని మీద ఆలోచన ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆధ్యాత్మిక చింతన తప్పు లేదు, బట్ సంతానం ఒక ఆరోగ్యం గురించి, సంతానం గురించి ప్లాన్ చేస్తున్నా, విద్యార్థులు వాళ్ళ చదువు గురించి ప్లాన్ చేసుకుంటున్నా కరెక్ట్ ప్రణాళిక ప్రకారంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. ఇంకా వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే, ఏకాదశంలో రాహు ఉన్నంత మాత్రాన మనం ఆనందంగా గెంతటం కాకుండా గ్రౌండ్ టు వర్త్ ఉండటం నేర్చుకోవాలి. అందుకని సాధనా మార్గంలో ఉండాలి. ఎలానో పంచమంలో కేతు ఉంటాడు కనుక మనం ఏదైనా సరే ఒక గురువు గారి సాధన చేయటము, ఒక మంత్ర సాధన చేయటము, ఇలాంటివి వీళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయన్నమాట. ఇంకా మనం మిథున రాశికి చూద్దాం. మిథున రాశికి గనక మనం చూసామనంటే దశమంలోకి రాహు రాబోతున్నాడు, చతుర్థంలో కేతు ఉంటాడు. కేతువు ఎప్పుడైతే చతుర్థంలో ఉంటాడో డిటాచ్మెంట్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి డిటాచ్మెంట్ ఎవరితోటి, తల్లిగారితోటి, కుటుంబ సభ్యులతోటి. ఈ ఆనందం అంతా నాకెందుకు, ఇదంతా ఎప్పుడో అప్పుడు మాయమైపోయేదే, ఇలాంటి ఆలోచన ధోరణిని కలిగిస్తూ ఉంటాడు. ఇల్లు మారాలన్నా, ఇంటికి సంబంధించి ఏమైనా పనులు చేసుకోవాలన్నా ఈ కేతు గ్రహం వలన జరుగుతూ ఉంటుంది. దశమంలో రాహువు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మార్పుల్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఇది ఒక రకంగా మంచిదే. బేసిక్గా దశమంలో రాహు ఉన్నంత మాత్రాన అన్ని విషయాలలో చెడు జరుగుతుంది అని అనుకోకూడదు. కాబట్టి ఏంటంటే ఉద్యోగ వ్యాపారస్తులకి సడన్గా చేంజెస్ రావటము,
అలాగే సడన్గా మార్పులు రావటము, ఆర్థికంగా చాలా మంచి ఎదుగుదల ఉండటము, ఇలాంటివన్నీ కూడా మనం గమనించవచ్చు. జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే పార్ట్నర్షిప్స్లోకి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగే భార్యాభర్తలు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు కదా, ప్రాపర్టీస్ గురించి వాటి గురించి, ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఏమైనా అనుమానాలు రాగానే ఇక అక్కడితో అయిపోయింది అని బంధం తెంపుకోవటం కానీ ఇలాంటివి చేయకూడదు. అంటే కొంచెం ప్లెజర్ ఎక్కువ వస్తుందన్నమాట. కాబట్టి ఆ ప్లెజర్ అనేది కంట్రోల్ చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. కాబట్టి ఉద్యోగపరంగా బాగుందనుకున్నాం, తల్లిగారితోటి ఎక్కువ సమయం గడపాలి, తల్లిగారికి శుశ్రూష చేసుకోవాలి, అంటే సేవ చేసుకోవాలి. కాబట్టి ఇది వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా మనం తర్వాత కర్కాటక రాశికి చూద్దాం. కర్కాటక రాశికి చూసాము అనంటే ఆరోగ్యపరంగా, తల్లిదండ్రుల ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి. విదేశాలకు వెళ్ళేందుకు అనుకూలత ఉంటుంది. అలాగే చాలా వరకు కూడా వీళ్ళకి సడన్గా ఫారిన్ ప్లేసెస్కి వాటికి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, ఇలాంటి ఆలోచనలు కలిగేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీంతో పాటు ఏంటంటే పెద్దవాళ్ళ ఆరోగ్యము ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. అందుకని తృతీయంలో కేతు ఉంటాడు. ఒక్కొక్కసారి మనము పనులు ఏవైనా ఉంటే కూడా వాటికి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు బాగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఉన్నారనుకో, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు రెగ్యులర్గా చేయకపోవచ్చు. అలాగే మనం ఏమైనా ప్రయాణాలు పెట్టుకున్నాం, షార్ట్ జర్నీస్ పెట్టుకున్నాం, అలాంటివి చేయకపోవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి అంతగా కలిసి రాకపోవచ్చు. ఇలాంటివి కొంచెం జరుగుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే భాగ్యస్థానంలో రాహువు సాధారణంగా పెద్దల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉంటాడు. అందుకని ఈ విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రాశి వారు కూడా వారి ఆరోగ్యము, అలాగే పెద్దల ఆరోగ్యము, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆచరణ, వీటి మీద వీళ్ళు ఫోకస్ చేయటం అవసరం అన్నమాట. కాబట్టి వీరు ఏం చేస్తారంటే పెద్దలతోటి గడపటము, సమయము, ఆచరణ విషయానికి వచ్చేటప్పటికి ఏ పనులైతే రెగ్యులర్గా చేస్తున్నారో ఆ పనులు చేసేందుకు ప్రయత్నం చేయాలి. ఇంకా మనం సింహరాశి వారికి చూద్దాం. సింహరాశి వారికి చూసామనంటే అష్టమంలో రాహు వస్తున్నాడు, ద్వితీయంలో కేతు ఉంటాడు. వీరు మాట్లాడేదంతా చాలా వరకు కూడా ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటుంది. సమయానుకూలంగా అబద్ధాలు చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే కొంచెం ఒక రకంగా అది మంచిదే అంటే ఈ కాలంలో, బట్ ఎక్కువగా అలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళ మనసు కూడా ఒప్పుకోవాలి. 2 రాహు అష్టమంలో ఉన్నప్పుడు సాధారణంగా ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఇస్తూ ఉంటాడు. ప్రాపర్టీకి సంబంధించి ఆయన అనుకూలతనిస్తాడు. అంటే మనం ఏమైనా ప్రాపర్టీస్ ఇన్వెస్ట్మెంట్ పెడితే దానికి సంబంధించి బాగుంటుంది. బట్ ఇక్కడ బేసిక్గా చెప్పే విషయం ఏంటంటే మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏమైనా సరే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు గనక వస్తూ ఉంటే వాళ్ళు మెయిన్గా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. సమయానికి తినకపోవడము, లేకపోతే సమయానికి తిన్నది వాళ్ళకి అరక్కపోవడము, అలాగే తరచుగా వాళ్ళకి కింద భాగం, కడ్డి భాగం అంటాం, లోవర్ బ్యాక్ పెయిన్స్ రావటము, నరాలకు సంబంధించి ఇబ్బందులు రావటము, డైజెషన్ ప్రాబ్లమ్స్ రావటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే కేతువు ద్వితీయంలో ఉంటే డబ్బులు ఇస్తాడు అనే మాట పక్కన పెట్టినా మెయిన్గా ఆరోగ్యము ప్రధానంగా సింహరాశి వాళ్ళు చూసుకోవాలి. కాబట్టి వీళ్ళు ఏంటంటే దుర్గా చాలీసా రెగ్యులర్గా చదువుకుంటూ ఉండాలి. ఇంకా మనం కన్యా రాశికి చూద్దాం. కన్యా రాశి వారు మాత్రం ఇక్కడ ఇబ్బంది పడబోతున్నారు. ఇక్కడ మెయిన్గా మనం ఇందాక చెప్పుకున్నాం 18 months ప్రాబ్లం ఉంటుంది. అందుకని 18 months కూడా వీళ్ళు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో దాని ఇంపాక్ట్ 18 months ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం ఏంటంటే భార్యాభర్తల మధ్యన ఏదో ఒక కారణంతో దూరం రాబోతోంది. సపోజ్ జాతకాల పరంగా వాళ్ళకి ఇంకా అనుకూలత లేదనుకుంటే ఖచ్చితంగా భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు వస్తాయి. కొంచెం పట్టు విడుపు చూపించాల్సిందే కన్యారాశి వాళ్ళు. అలాగే ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా భార్యాభర్తలు దూరంగా ఉండే అవకాశాలు ఉంటే, ఒక రకంగా వారి జాతకంలో విడిపోయే దశలు నడుస్తున్నాయి అనుకుంటే ఇలాంటి ఆప్షన్స్ వస్తే వాళ్ళు తీసుకోవటం మంచిదే. అంటే ఏదో ఒక కారణంతో భార్యాభర్తలు దూరంగా ఉంటారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 18 months ఉంటుంది. కాబట్టి దీన్ని మర్చిపోకూడదు కన్యారాశి వాళ్ళు. తర్వాత ఏంటంటే మనం కొన్ని డెసిషన్స్ తీసుకుంటాము, ఆ డెసిషన్స్ ఒక ఇంపాక్ట్ అనేది ఇప్పుడు వీళ్ళ మీద కనపడబోతోంది. వీళ్ళు తీసుకున్న డెసిషన్స్ కొన్ని రాంగ్ అయ్యాయి, కొన్ని కరెక్ట్ అయ్యాయి. కరెక్ట్ అవుతున్న వాటి గురించి పక్కన పెడితే రాంగ్ అయిన డెసిషన్స్ ఎక్కువ ఉన్నాయి కనుక మళ్ళీ వీళ్ళు వాటిని కరెక్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు జాగ్రత్త వహించటం, ముందర తీసుకున్న డెసిషన్స్ని రెక్టిఫై చేసుకునేందుకు ప్రయత్నం చేయటం, ఆ లాస్ ఏదైతే ఉందో అంటే ఏదైతే కోల్పోయారో దాన్ని వాళ్ళు తిరిగి సాధించడానికి వాళ్ళకి టైం పడుతుంది. భార్యాభర్తల మధ్యన తప్పనిసరిగా ఇబ్బందులు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వారు జాగ్రత్త వహించాల్సిందే.
అయితే వీళ్ళలో ఏంటంటే స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంటుంది. వేరే వేరే పనులు చేస్తారు అని కాదు. బట్ ఏంటంటే స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ అనేది ఒక రకంగా మనిషిని పట్టుకుంటుందన్నమాట. అంటే తప్పుదారిలోకి వెళ్ళనివ్వకుండా పట్టుకుంటుంది. కాబట్టి స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ అంటే ఏంటంటే రెగ్యులర్‌గా భగవత్ ఆరాధన చేస్తూ ఉండటం, ఆలయ సందర్శన చేసుకుంటూ ఉండటం, అలాగే ఏదన్నా ఒక మంత్రమో, భగవద్ ధ్యానమో చేసుకుంటూ ఉండటం వలన అనేక రకాలుగా వచ్చే ఇబ్బందుల నుంచి వీళ్ళు బయటికి రాగలరు. ఇంకా మనం చాలా మంచిగా చెప్పుకోవాల్సింది తులారాశి వాళ్ళు. ఎందుకంటే గత 18 నెలల నుంచి కూడా తులారాశి వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడ్డారు. భార్యాభర్తల మధ్యనైతే అనేక రకాల ఇబ్బందులు వస్తూ వచ్చాయి. తట్టుగా నిలబడిన వాళ్ళకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కాబట్టి ఏంటంటే బేసిక్‌గా ఇప్పుడు తులారాశి నుంచి ఇప్పుడు కన్యా రాశికి షిఫ్ట్ అయింది అది. కాబట్టి తులారాశి వారికి బెస్ట్ అండ్ పాజిటివ్ పాయింట్ ఏంటి అనంటే ఈ రాహుకేతువులు మారటం వలన భార్యాభర్తల మధ్యన వచ్చిన తగువులు కానీ, ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ, డౌట్స్ కానీ ఇవన్నీ కూడా మెల్లమెల్లగా తీరబోతున్నాయి. అయితే ఇదేంటి అనంటే వాళ్ళ జాతకం కూడా అనుకూలించాలి. కాబట్టి మనం ఉట్టిగా ఇక్కడ రాసులు గ్రహాలు మార్పును మాట్లాడుతున్నాం గనక బేసిక్‌గా ఏంటి అనంటే ముందర జరిగిన విషయాల గురించిన పునరాలోచన చేయటము, దాన్ని రిపేర్ చేసుకుంటూ రావటము, అలాగే మళ్ళీ కలిసుండే ప్రయత్నం చేయటం. ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. రుణాల బాధలు ఎక్కువగా ఉంటాయి. శత్రువుల పైన మంచిగా విజయం అయితే వస్తుంది. బట్ ఏంటంటే ఆరోగ్యం అనేది ప్రధానంగా కనపడుతోంది. అలాగే ఏంటంటే ఖర్చు మాత్రం విపరీతంగా వెళ్ళకుండా పోతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు అనంగానే అందరం భయపడతాం కానీ ఇల్లు కొనుక్కుంటే ఖర్చేగా, వెహికల్ కొంటే ఖర్చేగా, బంగారం కొంటే ఖర్చేగా. కాబట్టి దాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలి కానీ నెగెటివ్‌గా తీసుకోవద్దు. బట్ బేసిక్‌గా వీళ్ళు కూడా ఏంటంటే ఇన్ని విషయాలు ఈ గత 18 నెలల నుంచి జరిగిన విషయాల వలన వాళ్ళల్లో కూడా కొంతవరకు మార్పు వస్తుందన్నమాట. కాబట్టి ఏది డెసిషన్ తీసుకుందామన్నా, ఏ ఆలోచన చేసినా కూడా చాలా వరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారని మనం చెప్పుకోవచ్చు. ఇంకా వృశ్చిక రాశికి చూసాము అనంటే వీరికి పంచమంలో రాహు వస్తాడు. సాధారణంగా పంచమ రాహు అనగానే అందరం భయపడుతూ ఉంటాం. కాబట్టి ఏంటంటే మనసులో భయము, బెరుకు, ఆందోళన ఇలాంటివి ఉంటాయి. దీంతో పాటు నిద్ర పట్టకపోవడం అనేది ఒకటి ఉంటుంది. తీసుకుంటున్న డెసిషన్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా సంతానానికి సంబంధించి ప్రయత్నం చేస్తున్న వారు మాత్రం ఈ 18 మంత్స్ కూడా వాళ్ళు జాగ్రత్త వహించాలి ఖచ్చితంగా. అలాగే ఏంటంటే సంతానానికి సంబంధించిన పనులు వీళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక్కడ సంతానము అని ఎందుకు అంటున్నాం అంటే పంచమ స్థానం వస్తుంది గనక ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేసేవి కూడా చాలా పెద్ద పెద్ద భారీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. అవి మాత్రము వాళ్ళకి జాతకం ప్రకారంగా వారికి అనుకూలంగా ఉంది అనుకుంటే మాత్రమే చేయాలి. లేకపోతే అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ఏకాదశంలో కేతువు కొంతవరకు పర్వాలేదు. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సో స్ట్రెస్ఫుల్ మూమెంట్స్ ఎప్పుడు ఉంటాయనంటే ఈ రాశికి చెందిన సంతానము గనక పెద్దవారై ఉన్నారు, ఎడ్యుకేషన్ పరంగా కొంచెం పెద్దవారు ఉన్నారు, లేదా విద్యార్థులు కొంచెం చదువుకోవాల్సిన వారు ఉంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తూ ఉంటారు, వారు ఎక్కువగా ఇక్కడ ఇబ్బంది పడటం అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వీరు ఏం చేస్తూ ఉంటారంటే పంచమంలో రాహు వచ్చాడు కనుక సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారైతే ఇక్కడ సర్పశాంతి చేయించుకోవడము, అలాగే వాళ్ళ పిల్లల జాతకం ప్రకారము వాళ్ళ పెద్ద పిల్లలు ఉండి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ జాతకం ప్రకారంగా పరిహారము చేసుకోవటము. ఇంకా మనం ఇక్కడ ధనురాశికి చూద్దాం. ధనురాశికి చూసాము అనంటే ఏం జరుగుతుంది అనంటే యాక్సిడెంట్ ప్రోన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా యాక్సిడెంట్స్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి కనుక వెహికల్ యాక్సిడెంట్స్ లాంటివి అవుతాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగపరంగా అయితే వీరికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఆరోగ్యం అనేది పెద్ద జాగ్రత్తలు తీసుకోవాలి. ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వీళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి. భూ సంబంధమైన ప్రాబ్లమ్స్ అనమాట. లిటిగేషన్స్లోకి వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి. అందుకని ఈ విషయంలో జాగ్రత్త వహించడం అనేది అవసరము. దీంతో పాటు ఉద్యోగంలో సడన్ మార్పులు చేర్పులు కలిగేందుకు అవకాశం ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యము ప్రధానంగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. కాబట్టి ఏంటంటే తల్లితోటి ఎక్కువగా సమయం గడపాలి. అలాగే మనం తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి 1-2 సార్లు ఆలోచించాలి. వెహికల్స్ నడిపేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉండాలి. ఇంకా మనం తర్వాత మకర రాశికి చూద్దాం. మకర రాశికి చూసామంటే తృతీయంలో రాహు వస్తాడు. సాధారణంగా షార్ట్ జర్నీస్ ఉంటాయన్నమాట. అలాగే చాలా ఉత్సాహంగా కూడా ఉంటారు. అన్నదమ్ములతోటి మంచి సంబంధాలు కూడా మెరుగయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. బట్ ఇక్కడ బేసిక్గా ఏంటంటే మళ్ళీ ఇక్కడ పెద్దల ఆరోగ్యం అనేది ప్రధానంగా కనపడుతోంది. ఖచ్చితంగా తండ్రి గారి ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి ఈ రాశి వాళ్ళు. అయితే మిగతా విషయాలు ఏంటంటే స్పిరిచువల్గా కూడా వీళ్ళు బాగా ముందుకు వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్పిరిచువల్ ఇన్క్లినేషన్స్ ఉండటం, విదేశాలకు వెళ్ళాలనుకోవటము, లేకపోతే తీర్థయాత్రలు చేయటము ఇలాంటివి ఎక్కువ శాతం ఈ రాశి వారిలో కనపడుతూ ఉంటాయి. ఇష్టదేవతారాధన చేసుకుంటే సరిపోతుంది.
ఇంకా మనం కుంభరాశికి చూద్దాం. కుంభరాశి వారికి ఏంటంటే ద్వితీయంలో రాహు ఉంటాడు, అష్టమంలో కేతు వస్తాడు. ఇది కొంచెం అంత అనుకూలతనివ్వదనమాట. ఎందుకంటే ద్వితీయ రాహు కానీ, అష్టమంలో కేతువు కానీ, లేదా అష్టమంలో కేతు ద్వితీయంలో రాహు కానీ ఎప్పుడు కూడా ప్రాణ సంకటంగా ఉంటాయన్నమాట. అది ఏదో ఒక రకంగా అనారోగ్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆస్తులకి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మనకి కొన్ని ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. చేయకూడని పనుల వలన ధనలాభం, అలాంటి అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఎప్పుడైనా కూడా పట్టుబడేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు ఏంటంటే రాహు మంత్రాన్ని రెగ్యులర్గా చదువుకుంటుండటం, లేదా నవగ్రహాల స్తోత్రం చదువుకుంటూ ఉండటం వీళ్ళకి మంచి ఫలితాలను ఇస్తుంది. ఇంకా చివరిగా మనం మీనరాశికి చూద్దాం. మీనరాశి వారికి ఏమవుతుందంటే రాశిలోనే రాహు వస్తున్నాడు, సప్తమంలో కేతు ఉంటాడు. ఇందాక మనం ఎలా అయితే కన్యా రాశి వారు వారి భార్యాభర్తల పరంగా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నామో, అలా మీనరాశి వారు కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి భార్యాభర్తల్లో కొంచెం అనారోగ్యం కలుగుతూ ఉండటము, ఏదో ఒక కారణంతో కొంచెం డిస్టెన్స్ పెరుగుతూ ఉండటము, సడన్గా వీళ్ళల్లో బిహేవియరల్ చేంజెస్ కనపడుతూ ఉండటం, ఇలాంటివి మనకి కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే కొంచెం రిలేషన్షిప్ అనేది జాగ్రత్త తీసుకోవాల్సిందే. సడన్ చేంజెస్ ఇన్ ద బిహేవియర్ అనేది మాత్రం తప్పకుండా కనపడుతూ ఉంటుంది కనుక ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. కాబట్టి ఇక్కడ మెయిన్గా బిజినెస్ చేసేవారు, బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారు, భార్యాభర్తలు, కొత్తగా పెళ్ళైన వారు, వీరు మాత్రం జాగ్రత్త వహించి తీరాల్సిందే. ముఖ్యంగా కన్యరాశి వారు, అలాగే మీనరాశి వారు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వీళ్ళు సాధారణంగా ఇప్పుడు వీళ్ళకి ఏలినాటి శని కూడా నడుస్తూ ఉంటుంది కనుక నల్ల నువ్వులు కుదిరినప్పుడల్లా నల్ల నువ్వులు నల్లగుడ్డలో లేదా నల్లగుడ్డతో పాటు నల్ల నువ్వులు దానం ఇస్తూ ఉండటం, అలాగే కుక్కలకి ఆహారం పెడుతూ ఉండటం, ఇలా గనక చేసుకొస్తే మెల్లమెల్లగా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతాయి. కానీ మనం ఇప్పుడే మారుతున్నాం, ఇంకా అక్టోబర్ 30కి మారుతాయి, ఇంకా 18 నెలల టైం ఉంది కనుక డెసిషన్స్ తీసుకునేటప్పుడు నెమ్మదిగా తీసుకోవాలి. ముఖ్యంగా భార్యాభర్తలు తొందర మాత్రం పడకూడదు. ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా ఓకే మేము 18 months వెయిట్ చేస్తాము అని అనుకోవాలే తప్ప సరే 18 monthsలో తేల్చేసుకుందాం అని మాత్రం అనుకోకూడదు. ఈ విషయం కన్యారాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, మీనరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.